Say hi to English, learn daily use English sentences. ఈ కింది వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోండి. What's the matter? Is everything okay? What's the matter? Is everything okay? విషయం ఏంటి, అంతా బాగానే ఉందా? What happened? Do you want something? ఏమైంది, మీకు ఏదైనా కావాలా? I don't have extra money to pay you. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా మనీ టు పే యూ. మీకు చెల్లించడానికి నా దగ్గర అదనపు డబ్బు లేదు. ఐ థింక్ యూ షుడ్ పే అటెన్షన్. ఐ థింక్ యూ షుడ్ పే అటెన్షన్. మీరు శ్రద్ధ వహించాలని నేను భావిస్తున్నాను, అనుకుంటున్నాను. ఐ కాల్ యూ టు టెల్ దిస్. ఐ కాల్ యూ టు టెల్ దిస్. ఈ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాను. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? I will make sure this doesn't happen again. I will make sure this doesn't happen again. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. I want her to become capable like you. ఆమె కూడా మీలాగే సమర్థురాలు కావాలని కోరుకుంటున్నాను. So for that what I have to do, I will do it. అందుకోసం నేను ఏం చేయాలో అది చేస్తాను. So for that what I have to do, I will do it. I can't argue with you on one thing again and again. నేను మీతో పదే పదే ఒక విషయంలో వాదించలేను. I only needed little amount of money. నాకు కొంచెం డబ్బు మాత్రమే అవసరం. I saw many scammers like you. I saw many scammers like you. మీలాంటి మోసగాళ్ళని చాలామందిని చూశాను. Will you ask from someone else? Will you ask from someone else? మీరు మరొకరి నుండి అడుగుతారా? I beg of you. I beg of you. నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. I want to get my mother treated. I want to get my mother treated. నేను నా తల్లికి చికిత్స చేయించాలనుకుంటున్నాను. ఇఫ్ దెర్ ఆర్ వాచింగ్ లెట్ దెమ్ వాచ్. ఐ డోంట్ కేర్. వాళ్ళు చూస్తుంటే వాళ్ళని చూడనివ్వండి, నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. యూ అరైవ్డ్ సో ఎర్లీ టుడే. యూ అరైవ్డ్ సో ఎర్లీ టుడే. మీరు ఈరోజు చాలా తొందరగా వచ్చారు. ఐ హ్యావ్ టోల్డ్ యూ 1,000 times దట్ యూ విల్ నాట్ గో ఎనీవేర్ వితౌట్ ఆస్కింగ్ మీ. నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళకని నీకు 1000 సార్లు చెప్పాను. ఐ హ్యావ్ టోల్డ్ యూ 1,000 times దట్ యూ విల్ నాట్ గో ఎనీవేర్ వితౌట్ ఆస్కింగ్ మీ. నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళకని నీకు 1000 సార్లు చెప్పాను. నౌ విల్ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ ఈట్ ఆర్ నాట్. నౌ విల్ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ ఈట్ ఆర్ నాట్. నేను ఏమి తినాలి లేదా ఏమి తినకూడదో ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా? డూ ఓన్లీ వాట్ ఐ సే. డూ ఓన్లీ వాట్ ఐ సే. నేను చెప్పేది మాత్రమే చెయ్యండి. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఐ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ ఇన్ టు ద కార్. ఐ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ ఇన్ టు ద కార్. అతన్ని కారు ఢీకొనకుండా కాపాడాను. మనీ ఈజ్ జస్ట్ మేడ్ ఆఫ్ ఏ పేపర్. యూ కెన్ బీ ఎర్న్డ్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. డబ్బు కేవలం కాగితంతో తయారు చేయబడింది. మీరు మీకు కావాల్సినంత సంపాదించవచ్చు. బట్ ట్రస్ట్, కానీ నమ్మకం. ఇట్ టేక్స్ ఏ లైఫ్ టైమ్ టు ఎర్న్. సంపాదించడానికి జీవితకాలం పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ హాఫ్ అన్ అవర్. మేడం హ్యాజంట్ కమ్ ఎట్. ఇట్ హ్యాస్ బీన్ హాఫ్ అన్ అవర్. మేడం హ్యాజంట్ కమ్ ఎట్. అరగంట అయింది, మేడం ఇంకా రాలేదు. ఐ విల్ గో అప్ స్టేర్స్. ఐ విల్ గో అప్ స్టేర్స్. నేను పైకి వెళ్తాను. అప్ స్టేర్స్ అంటే మెట్ల పైకి. ఐ ఫర్గాట్ మై వాలెట్ టుడే. ఐ ఫర్గాట్ మై వాలెట్ టుడే. నేను ఈరోజు నా వాలెట్ మర్చిపోయాను. వెయిట్ ఏ మినిట్. ఐ విల్ గెట్ ద మనీ. వెయిట్ ఏ మినిట్. ఐ విల్ గెట్ ద మనీ. ఒక్క నిమిషం ఆగు, నేను డబ్బులు తెస్తాను. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. హౌ డేర్ యూ టు టాక్ టు మీ లైక్ దట్. నాతో అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం. ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ ఇఫ్ ఇట్ వాస్ సమ్వన్ ఎల్స్ టూ. ఇంకెవరైనా ఉంటే కూడా నేను అలాగే చేసేవాడిని. సమ్వన్ ఎల్స్ టూ అంటే ఇంకెవరైనా ఉన్నా కూడా. ఇట్ ఓంట్ టేక్ మీ ఏ మినిట్ టు కిక్ యూ అవుట్. ఇట్ ఓంట్ టేక్ మీ ఏ మినిట్ టు కిక్ యూ అవుట్. నిన్ను తరిమివేయడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు.
నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్. నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్. ఇంకా ఏమీ జరగలేదు. లెట్ హ్యాపెన్ వాట్స్ గోయింగ్ ఆన్. లెట్ మీ గెట్ బీటన్ బై హిమ్. లెట్ హ్యాపెన్ వాట్స్ గోయింగ్ ఆన్. లెట్ మీ గెట్ బీటన్ బై హిమ్. ఏం జరుగుతుందో అది జరగనివ్వండి, నేను అతని చేతిలో కొట్టబడనివ్వండి, అంటే అతన్ని నన్ను కొట్టనివ్వండి. ఐ గాట్ టు నో ఫ్రమ్ హర్ వాయిస్ దట్ షీ వాస్ క్రయింగ్. ఆమె ఏడుస్తుంది అని ఆమెను గొంతును బట్టే తెలుస్తుంది. దిస్ ఈజ్ మై హోమ్ అండ్ ఐ డిసైడ్ హూ విల్ కమ్ అండ్ హూ విల్ నాట్. ఇది నా ఇల్లు మరియు ఎవరు రావాలో ఎవరు రాకూడదో నేను నిర్ణయిస్తాను. యూ ఆల్సో బిహేవ్ ఇన్ ద సేమ్ వే విత్ యువర్ వైఫ్. యూ ఆల్సో బిహేవ్ ఇన్ ద సేమ్ వే విత్ యువర్ వైఫ్. మీరు కూడా మీ భార్యతో ఇలానే ప్రవర్తిస్తారు. ఐ వోంట్ డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఐ వోంట్ డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇక నుంచి నేను చెయ్యను, అలా చెయ్యను. సో విల్ యూ థ్రెటన్ మీ లైక్ దట్. సో విల్ యూ థ్రెటన్ మీ లైక్ దట్. కాబట్టి నువ్వు నన్ను అలా బెదిరిస్తావా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని సెంటెన్సెస్తో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.